పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబాద్ జిల్లా కురవి మండలంలో జగ్యాతండా గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. బూక్యా హుస్సేన్ తన మిరప తోటలో నాగలి దున్నుతుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో అదే సమయంలో పిడుగుపడి హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని మహబూబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య, 2 పిల్లలున్నారు. ఇక ఇదే ప్రమాదంపై మా ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం. పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబాద్ జిల్లా కురవి మండలంలో జగ్యాతండా గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. బూక్యా హుస్సేన్ తన మిరప తోటలో నాగలి దున్నుతుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో అదే సమయంలో పిడుగుపడి హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని మహబూబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య, 2 పిల్లలున్నారు. ఇక ఇదే ప్రమాదంపై మా ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. ఒకే రోజు పిడుగుపాటుకు 3 మృతి చెందిన సంఘటన మహబూబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాను కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు శీతోష్ణ స్థితిలో వచ్చే మార్పులకు అనుగుణంగా అకాల వర్షాలు, ఇటు ఉరుములు మెరుపులతో కూడిన గాలి వాన విపత్తులు మాత్రం మానవ జీవితాలపై ఎంతో ప్రభావితం చేస్తున్నాయని కూడా చెప్పవచ్చు. ఎండాకాలాన్ని తలపించే ఉష్ణోగ్రతలు మాత్రం ఇటు హడలెత్తిస్తున్న క్రమంలో కొన్ని రోజులుగా ఇటు అకాల వర్షాలతో పాటు ఎక్కడో చోట పిడుగుపాటుకు పలువురు ప్రాణాలు వదులుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇటు పశువుల సైతం ముచ్చివాత పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇటు ఎండలు దంచి కొడుతూనే ఇటు హఠాత్తుగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఒక్కసారి కనబడుతూ ఉంది. ఒక్కసారిగా ఇటు ఉరుములతో పిడుగులు వాన భయోత్సాన్ని సృష్టిస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఉన్నటువంటి కుండపోతో నీళ్లు కుమ్మరించిగా ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు పడి వెంటనే ఎండ కొడుతున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కనబడుతున్నాయి. అయితే మొత్తానికి హఠాత్తుగా వాతావరణంలో మార్పులు జనజీవనాన్ని ఉక్కిరిబుక్కిరి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఇటు మంగళవారం మధ్యాహ్నం సుమారుగా 1:30 గంటల ప్రాంతంలో ఇటు పిడుగులు హడలెత్తించాయని కూడా చెప్పవచ్చు. అయితే వెంటనే ఇటు జోరువాన అందుకోవడం ఇటు సుమారు అరగంట సమయంలోనే ఇటు జిల్లాలోని ఇటు కురవి, గూడూరు, బయ్యారం మండలాల్లో పిడుగులు పడి 3 మృతి చెందిన సంఘటన మాత్రం మహబూబాద్ జిల్లాలో కలిసివేస్తుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే కురవి మండలం మొగిలిచెర్ల శివారు జగ్గండకు చెందిన రైతు బూక్యా హుస్సేన్ వ్యవసాయ క్షేత్రం వద్ద పనులు ఉండగానే ఇటు పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మరోపక్క గూడూరు మండలం లక్ష్మీపురంలో వ్యవసాయ క్షేత్ర పనుల్లో ఉన్న రైతు తేజాబాద్ మల్సూర్ కూడా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఇంకో పక్క ఇటు బయ్యారం మండలం కేంద్రంలోని పెద్ద చెరువు కట్టపై పశువులను కాస్తున్న కాపరి కూడా ఇటు మెస్సు కిరణ్ హఠాత్తుగా ఇటు పిడుగుపాటుకు గురై మరణించిన సంఘటనలు మాత్రం చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 3 కుటుంబాల్లో మాత్రం కొంత విషయ ఛాయలు అలుముకున్నాయి. ఇటు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పిడుగుపాటుకు మృతి చెందిన సంఘటన మాత్రం ఒక కలకలం రేపుతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఇటు 3కి మృతి చెందగా 2 గాయపడ్డారు. ఇటు మహబూబాద్ జిల్లా గార్ల మండలం ఒకరు మృతి చెందగా మరో 3 గాయపడినట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఇటు ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుపాటు ఘటనలు జనజీవనాన్ని భయంకరంగా గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు అకాల వర్షాలు ఆరంభమైన నెల రోజుల కిందటి నుంచే ఈ మహబూబాద్ జిల్లాలోని ఇటు కలెక్టరేట్ లో కూడా అకాల వర్షాలు ఇటు పురుగుల పట్ల చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు
జాగ్రత్తలపై కూడా వాల్ పోస్టర్లతో పాటు విస్తృతంగా ప్రచారం చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఒకే రోజు పిడుగుపాటుకు మహబూబాబాద్ జిల్లాలో 3 మృతి చెందిన సంఘటన సంబంధించి మాత్రం ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. సంపత్. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.